చాలా రోజులకి ట్రెవర్ మళ్ళీ మనకి పార్టీకి పిలిచాడు రా షిన్చాన్. ఈ రోజు అయితే మాత్రం ట్రెవర్ని హ్యాపీ చేయాలంటే మనం వెళ్ళి అటెండ్ అవ్వాలి. అప్పుడు ట్రెవర్ చాలా చాలా హ్యాపీ అవుతాడు. ఓకే, ఇక్కడ అరే ఏం జరుగుతుందా షిన్చాన్? అక్కడ ఒకసారి నాకు దిగు. అక్కడ ఏదో జరుగుతుందిరా, కొంతమంది గూండాల్లా ఉన్నారు. అవును తనువన్నా, ఎవరెందుకు వాళ్ళు? తనువన్నా అక్కడేదో చేస్తున్నారు, ఒక మనిషిని కొడుతున్నారు తనువన్నా. వామ్మో చూడు. ఊరి నాయనా షిన్చాన్, అక్కడ వచ్చేసి జగ్గుబాయ్ వాళ్ళు కొడుకు అనుకుంటా, కానీ ఎందుకు కొడుతున్నారా? తనువన్నా రోజు రోజుకి వీళ్ళ ఆగడాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడే లేట్ చేయకుండా పోలీసులకు ఫోన్ చేయి, అప్పుడు మొత్తం పోలీసులు చూసుకుంటారు వాళ్ళ సంగతి. అవునరా షిన్చాన్, ఇలాంటి వాళ్ళనైతే మాత్రం అస్సలు విడిచిపెట్టకూడదు. ఊరి నాయనా అతన్ని కొట్టేశారా, ఘోరంగా కొట్టేశారు. నువ్వు చెప్పినట్టుగానే ఇప్పుడే నేను పోలీసులకి ఫోన్ చేస్తాను. ఆగు, వీళ్ళనైతే మాత్రం అస్సలు విడిచిపెట్టకూడదు. ఇప్పుడే ఆగు. హలో సార్, నేను ఈ జగ్గుబాయ్ కొడుకుంటాడు కదా, వాడు వచ్చేసి రోడ్డు మీద అడ్డంగా హత్య చేయడం నేను చూశాను. నా కళ్ళ ముందే చంపేశాడు సార్. సార్ ఓకే సార్, మీరు చెప్పినట్టుగానే చేస్తాను. మీకు లొకేషన్ పెట్టాను, లొకేషన్ దగ్గర రండి. వాళ్ళనైతే అస్సలు విడిచిపెట్టకూడదు, దౌర్జన్యంగా కొట్టేశారు. ఓకే షిన్చాన్, అతను వచ్చేసరికి ఇప్పుడు మనకి వీడియో పంపించమన్నాడు రా. వీడియో వద్దు, ఒక ఫోటో అయినా సరిపోతుంది. నేనైతే ఫోటో తీస్తాను, ఎందుకంటే వీడియో తీసుకోవడం వేస్టే. ఇక్కడ వాడు ఉన్నట్టుగా తెలిసినట్లయితే అప్పుడు వాళ్ళకైతే ప్రూఫ్ వస్తుంది. ఓకే, కరెక్ట్గా సరిపోయింది. వాళ్ళందరూ కొట్టి కార్ తీసుకుంటున్నట్టుగా. సో నేను వీడియో కూడా క్యాప్చర్ చేసి ఫోటో తీసి పడేశాను. వీడు ఇంకా ప్రాణాలతో ఉన్నట్టుగా ఉన్నాడు. వీడిని వెళ్ళి ఆ తుప్పల్లో పడేయండి, వీడిని ఇప్పుడే ఫినిష్ చేస్తా. వెళ్ళండి, ఎవరికి కనబడకుండా తుప్పల్లో పడేయండి. కారు ఇవ్వమంటే కారు ఇవ్వడంట, అది కూడా ఈ జగ్గుబాయ్ కొడుక్కి కారు ఇవ్వడంట. మీరు వాడిని పక్కన పడేయండి రా. నేను ఇప్పుడు తొందరగా వెళ్ళి కారుతో ఎంజాయ్ చేయాలి. ఏమన్నా ఉందా కారు? అద్భుతంగా ఉంది. ఇలాంటి కార్లు నా దగ్గర చాలా ఉన్నాయి. ఇంకా ఇంకా సంపాదించా. పోలీసులు, పోలీసులు, తొందరగా ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవ్వాలి. లొంగిపో, లేకపోతే అక్కడే నేను చంపి పడేస్తా. ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నైతే మాత్రం ఈ రోజు విడిచిపెట్టే ఛాన్స్ లేదు. నువ్వు మా చేతిలో చచ్చావురా. ఎక్కడికి పోతావు? అయిపోయావు. దిగకపోతే మాత్రం కాల్ చేస్తాం. ఆ మాట వినవా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? నీ కారు అక్కడ ఇరుక్కుంది, ఏం చేస్తారా? ఇప్పుడు నిన్ను విడిచిపెడతా అనుకున్నావా? మనిషిని రోడ్డు మీద అడ్డంగా హత్య చేస్తే పోలీసులు కాల్స్తున్నాడు, వీడిని కాల్చి పడేయండి. నిన్నైతే మాత్రం ఈ రోజు విడిచిపెట్టాం. నీ చావేరా ఈరోజు. చావు చావు. వీడిని విడిచిపెట్టకండి, వీడిని చంపేయండి. ఇంకా వీళ్ళ దారుణాలు సాగవు. మొత్తానికి వీడి పని అయిపోయింది సార్. ఇక ఇక్కడి నుంచి మనం వెళ్ళొచ్చు. ఇక్కడ మీడియా వాళ్ళకి పిలిచి ఏం జరిగిందో మొత్తం చెప్పాలి. మొత్తానికి ఒక కుర్రాడు ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పాడు. అతనికైతే మాత్రం గవర్నమెంట్ తరపు నుంచి మనమైతే సత్కారం ఇప్పించాలి. వెంటనే మీడియాని పిలవండి మన పోలీస్ స్టేషన్ కి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇతనే ద బ్రేవ్ మ్యాన్. ఇతను ఎంత గొప్పవాడంటే సిటీలోని ఎన్నో దౌర్జన్యాలు చేస్తున్నా ఆ జగ్గుబాయ్ కొడుకు పైన ఈయన వచ్చి మాకు ప్రూఫ్స్ ఇప్పించాడు. ఇప్పటి వరకు చాలా మంది మనుషులు వాళ్ళపైన చెప్పడానికి భయపడ్డారు, కానీ ఇతను భయపడకుండా పోలీసులకి డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇతను లేకపోతే మాత్రం ఈ రోజు మేము వాడిని పట్టుకునే వాళ్ళం కాదు. వాడిని పట్టుకుని డైరెక్ట్ గా పైకి పంపించేశాం. చివరికి ఒక్కరైనా ధైర్యంగా సాక్ష్యం చెప్పడానికి వచ్చారు. మీరు కూడా ఉన్నారు కదా. ఇక నుంచి ఎవ్వడు మీ పైకి వచ్చినా కూడా సాక్ష్యం చెప్పండి. భయపడకండి, ఎవ్వడికి భయపడకండి. ఏదైనా ప్రాబ్లం వస్తే పోలీస్ స్టేషన్ కి రండి, మేం చూసుకుంటాం. అర్థమవుతుందా? ఇక నుంచి ఎవడి ఆగడాలు కూడా సాగవు. నా కొడుకు నా కొడుకుని పట్టించిన వాడిని నేను అస్సలు విడిచిపెట్టను. వాడికి చావంటే ఏంటో తెలియాలి, జగ్గుబాయ్ అంటే ఏంటో తెలియాలి. సిటీలో ఎవరైనా మా పేరు తీయడానికి భయపడతాడు. అలాంటిది వీడు నేరుగా వెళ్ళి పోలీసులకు చెప్పాడు. వీడికి కూడా చావంటే ఎలా ఉంటుందో తెలియాలి. నా కొడుకునే చంపుతావురా? అయిపోయావు నువ్వు. చెప్తున్నా, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు పడుకున్నారు. మనమైతే మాత్రం వాడి ప్రాణాలతోనే ఉంచాలి. వాడిని చంపద్దు. వాడికి పిచ్చ దెబ్బలు కొట్టి మొత్తం గాయాల పాలు అయ్యేలాగా నడవడానికి కూడా చేతకానట్టుగా చేయాలి. అప్పుడు ఆ నొప్పితో వాడు విలవిలలాడుతూ చావాలి.
వాడు ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ హాస్పిటల్లో కూడా వాడికి ట్రీట్మెంట్ జరగకూడదు. మనం వాడిని ఫాలో అయ్యి వాడి చావు మనం చూడాలి. ఇప్పుడు వాడికి ఇస్తాను అసలైన కాజా. జగ్గుబాయ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో వీడిని చూస్తే ఉదాహరణ ఒక్కొక్కడికి తెలియాలి. కమాన్ గాయ్స్, వీడిక్కడే ఉన్నాడు. ఇప్పుడు మన సత్తా ఏంటో చూపించాలి. హ్యాపీగా పడుకుంటావురా? నా కొడుకు నీ వల్ల చచ్చిపోయాడు, ఇప్పుడు నువ్వు హ్యాపీగా పడుకుంటావా? దెబ్బ మిస్ అవుతుంది, ఇప్పుడు మిస్ అవ్వదు. ఇప్పుడు పట్టుకోండిరా. వీడినైతే మాత్రం విడిచిపెట్టకండి. ఆ పిల్లకాయని వదిలేయండి, వీడిని పట్టుకోండి, కుమ్మి పడేయండి. ఎవరు మీరు? ప్లీజ్ నన్ను ఏం చేయకండి. ఒరే విడిచిపెట్టండి. నిన్ను విడిచిపెట్టడానికి వచ్చా అనుకుంటున్నావా? నీకు చావంటే ఏంటో చూపించడానికి వచ్చాన్రా. జగ్గుబాయ్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో నీకు తెలుస్తుంది. వాడు ఇంకా లేస్తున్నాడేంటి? వాడిని కొడితే దెబ్బకి లేవకూడదు చెప్పాను కదా. కాలు చేతులు విరగొట్టండి. మీ వల్ల కాదు, నేనే అప్పగ తెచ్చుకోవాలి. నేనే వీడిని వేసేయాలి. ఓ బాగానే కొట్టారే, సరిపోతుంది. ఇప్పుడు వీడు రక్తం కారి 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 మెల్లగా వీడి ప్రాణం వదులుతాడు. వీడి పడే ఇప్పుడు నరక యాతన వీడికి తెలుస్తుంది. నా కొడుకు అదృష్టవంతుడే, తొందరగానే చనిపోయాడు. ఇప్పుడు వీడు నొప్పితో చేస్తాడు. నాకేం చేయాలో అర్థం కాలేదు. అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసాను. ధనువన్న కూడా తప్పించుకొని వచ్చాడు అనుకుంటున్నాను. వాళ్ళు ఏం చేస్తున్నారు మా ధనువన్నని? అప్పుడు నాకేం చేయాలో అర్థం కాలేదు. తొందరగా వెళ్ళాలి. ధనువన్న, నువ్వు వచ్చేసావు కదా బయటికి. ధనువన్న ఎక్కడున్నావు? ధనువన్న ఇక్కడే ఉంటాడు సేఫ్గా. ధనువన్న అరే లేదనువన్న, వామ్మో ధనువన్నని గట్టిగా కొట్టేసినట్టుగా ఉన్నారు. అమ్మా ధనువన్నకి శ్వాస ఆడుతుంది. ధనువన్న నీకేం కాదు, నేనున్నాను. నేను ఎలా అయినా సరే నార్మల్ చేస్తాను. హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. తొందరగా మనమైతే హాస్పిటల్కి తీసుకెళ్ళి ధనువన్ని నయం చేయాలి. ధనువన్న నువ్వేం కంగారు పడుతున్నాను, నేను ఉంటుండగా నీకేం కాదు. డాక్టర్ గారు అక్కడే ఉన్నారు. తొందరగా మనం హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. ధనువన్న ఒకసారి మాట్లాడు. మాట్లాడలేని పరిస్థితి. ధనువన్న మాట్లాడొద్దు, నువ్వు రెస్ట్ తీసుకో, నేను తీసుకెళ్తా కదా. వచ్చేసాం హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాం. హాస్పిటల్ ఓపెన్ చేసి ఉంది. 24 hours ఓపెన్ చేసి ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. లోపలికి వెళ్ళాలి. డాక్టర్ గారు మా ధనువన్నని చాలా ఘోరంగా ఆ జగ్గుబాయ్ ఇంకా వాళ్ళ మనుషులు కొట్టేశారు. ప్లీజ్ మా ధనువన్నకి హెల్ప్ చేయండి. మా ధనువన్న ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. చాలా ఘోరంగా రక్తం కూడా కారిపోతుంది. ఇప్పుడు తొందరగా మా ధనువన్నకి మీరు ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎలా మా ధనువన్నని కాపాడండి. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో అది నేను కూడా చూస్తాను. ఇక్కడికే వచ్చాడు కదా, ఇప్పుడు వాడు ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తాను. కార్ ఇక్కడే ఉంది. లోపల ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్లు కూడా బాగా రెడీగా ఉన్నారు. ఈ జగ్గుబాయ్ కొట్టిన వాడినే మీరు కాపాడడానికి చూస్తున్నారా? ఏరా, నేను కొట్టానంటే దానికి అర్థం తెలీదా ఎవరిని కాపాడకూడదని? మీరు కాపాడడానికి చూస్తున్నారా? ఇప్పుడు మీకు ఇస్తాను అసలైన కాజా. ఏరా, నువ్వు నన్ను కొట్టడానికి చూస్తావా? మేము డాక్టర్లం, అపాయంలో ఉన్న ఎవరికైనా సహాయం చేస్తావా? ఎవడికి సహాయం చేస్తావురా నువ్వు? రే పిల్లోడా, చెప్పేది విను. నిన్ను ఎందుకు వదిలేస్తున్నా అంటే వాడికి నొప్పేంటో తెలియాలని. సరే, నువ్వేం కంగారు పడకు, జీవితకాలం బాధపడదు. నేను నా కొడుకు లేకుండా బాధపడుతున్నా కదా, నువ్వు కూడా వీళ్ళు లేకుండా బాధపడు. పోలీసులకి చెప్పడానికి ప్రయత్నించావనుకో, తరువాత మీ ఇద్దరిని చంపేస్తా. మీ ధనువన్నైతే ఘోరంగా చంపేస్తా. పోనీలని విడిచిపెట్టాను. సరే, నువ్వు ఏం ప్రయత్నించుకుంటావో ప్రయత్నించుకో, కానీ నీకు సహాయం చేసేవాడు ఎక్కడ కూడా ఉండడు. ఎందుకంటే కొట్టింది జగ్గుబాయ్. ఈ దుర్మార్గుడు ఎంతకి విడిచిపెట్టట్లేదు. ధనువన్న నువ్వేం కంగారు పడుకో, నేను తీసుకుని వెళ్తా కదా. అప్పుడే ఉదయం అయిపోయింది. ధనువన్న నీకేం కాదు ధనువన్న, కానీ ఇప్పుడు ధనువన్న నేను ఎక్కడికి తీసుకుని వెళ్ళాలి? ఈ జగ్గుబాయ్ మరి ఇంత దుర్మార్గుడా? అన్యాయంగా డాక్టర్ని కూడా చంపేశాడు. ఇప్పుడు ఐడియా వచ్చింది. మనమైతే సైంటిస్టుల దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఖచ్చితంగా ధనువన్నకి నయం చేస్తారు. వచ్చేసాం వీళ్ళ దగ్గరికి. ఓరి నాయన ధనువన్న, నీకేం కాలేదు కదా, నువ్వు అలానే ఉండు, నువ్వు మాట్లాడకుండా సైలెంట్గా ఉండు. నేను తీసుకొచ్చేసాను, నువ్వు కొంతసేపట్లో నార్మల్ అవ్వబోతున్నావు. సైంటిస్టులు ఖచ్చితంగా సహాయం చేస్తారు. ఓకే, మనమైతే లోపలికి వెళ్దాం. సార్ మా ధనువన్న చాలా ఘోరంగా గాయపడ్డాడు. మా ధనువన్నని ప్లీజ్
మీరు మళ్ళీ నార్మల్ చేయండి. మా ధను అన్న లేచి హ్యాపీగా ఉండాలి, నాతో ఆడుకోవాలి ప్లీజ్. అరే ఇంతకీ ఏం జరిగింది బాబు? ఏం జరిగిందో చెప్పు. ఏం కంగారు పడుకో, మేము ఉన్నాం కదా. సార్ ఏం జరిగిందంటే జగ్గుబాయ్ ఉన్నాడు కదా, జగ్గుబాయ్ మా ధను అన్నని చాలా ఘోరంగా కొట్టేశాడు సార్. మా ధను అన్నకి ఇప్పుడు నార్మల్ చేయండి ప్లీజ్. ఏం మాట్లాడుతున్నావు? జగ్గుబాయా? సారీ వచ్చేయండి రా బాబు. ఆ జగ్గుబాయ్ కొట్టాడంట. మనం గనక ట్రీట్మెంట్ చేస్తే మనల్ని చంపేస్తాడు. సారీ బాబు, దీంట్లో అయితే నీకు హెల్ప్ చేయలేవు, ఎందుకంటే ఇప్పుడు మా ప్రాణాలు మేము కాపాడుకోవాలి. నువ్వు కూడా వాడిని వదిలే. నేను మా ధను అన్నని ఎలా వదిలేస్తాను? చీ, కనీసం సైంటిస్ట్ అయిన కూడా సహాయం చేయడానికి ముందుకు రాలేదు. నన్ను కంగారు పడుకుని నేను ఎలా అయినా సరే నేను నిన్ను కాపాడుతాను. అబ్బా ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని నాకు అర్థం కావట్లేదే. ఓపెన్ అవ్వు. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు లెస్టర్ మామ దగ్గర. అరే ఎవరది? ఎవరో అప్పుడే మర్చిపోయావా? కంగారు పడకలే, మీ వాడు పోయిన తర్వాత నా పేరు బాగా గుర్తుంటుంది. నాకు తెలుసురా, ఇప్పుడు నీకు నన్ను గుద్దేయాలంత కోపం ఉంది, కానీ నువ్వు ఆ పని చేయలేవు. ఎందుకంటే మీ ధను అన్న అంటే నీకు చాలా ఇష్టం. మళ్ళీ వాడి ప్రాణాలు పోతాయి కదా. సరే చెప్పాను కదా, సిటీ మొత్తం నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికి తిరిగినా ఎవ్వడు నీకు సహాయం చేయడు. సహాయం చేయడానికి ప్రయత్నించాడనుకో వాడి ప్రాణాలు పోతాయి. నువ్వు ఎంత ప్రయత్నించుకోవాలనుకుంటున్నావో ప్రయత్నించుకో, వెళ్ళు. అరే నాకు అర్థం కావట్లేదు, నేను ఎటు వెళ్తున్నానో వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా నా వెనక్కి వస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. ధనువన్న నాకు అర్థం కావట్లేదు, వీళ్ళు మనల్ని ఫాలో అవుతున్నారు. సరే ఇప్పుడు మనం తొందరగా లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు వచ్చేలోపే మనం లెస్టర్ మామ దగ్గరికి వెళ్ళి మన పని కానించుకోవాలి. లెస్టర్ మామ మనకి సాయం చేస్తాడు. ఇప్పుడు సిటీలో ఎవరో ఒకరు మనకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు, వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాలి. వచ్చేసాం, ఫైనల్లీ లెస్టర్ మామ దగ్గరికి వచ్చేసాం. లెస్టర్ మామ నాకు తెలిసి ధనువన్నకి నయం చేయగలడు అనుకుంటా, ఎందుకంటే లెస్టర్ మామ కూడా డాక్టర్ చేశాడేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా తెలివైనడు కదా, ఖచ్చితంగా ధనువన్నకి సహాయం చేస్తాడు. ధనువన్న నువ్వు ఇక్కడే ఉండు, నేను లెస్టర్ మామతో మాట్లాడి ఏం కావాలో మొత్తం తెలుసుకుని నీకైతే వచ్చి హెల్ప్ చేస్తాను. లెస్టర్ మామ ఎక్కడున్నావు? లెస్టర్ మామ ఎక్కడున్నావు అబ్బా? నేను బయట ఉన్నాను, బయటికి రా. బయట పెరట్లో ఉన్నాను, అక్కడికి రా. వస్తున్నా లెస్టర్ మామ. అబ్బా తొందరగా వెళ్ళాలి. లెస్టర్ మామ ధనువన్నకి నయం చెయ్యు, చాలా ఘోరంగా కొట్టేశారు ఆ జగ్గుబాయ్ వాళ్ళు. ధనువన్నకి ఇప్పుడు నువ్వే ఎలాగోలా నయం చేయాలి. ధనువన్న మళ్ళీ నార్మల్ అవ్వాలి ప్లీజ్. అరే మీరు చాలా తప్పు చేశారు, అనవసరంగా వాడితో ఎందుకు పెట్టుకున్నారు? వాడు చాలా డేంజర్. వాడు అసలుకే చాలా కోపం మీద ఉన్నాడు, వాళ్ళ కొడుకు మీ వల్ల చనిపోయాడని. ఇప్పుడు మిమ్మల్ని ఎలా అయినా వదలడు. కానీ నాకు ఒక చిన్న ఉపాయం తెలుసు. మనకి సిటీకి దూరంలోని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక తాతయ్య గారు నాటు వైద్యం చేస్తారు. అతని దగ్గరికి వెళ్ళు. అతని దగ్గరికి వెళ్తే ఆ నాటు వైద్యం ద్వారా ధను మళ్ళీ నార్మల్ అయ్యే అవకాశం ఉంది. కానీ చూసుకో, నువ్వైతే నీ కారులో వెళ్ళకో, ఎందుకంటే నీ కారుకి ట్రాకర్ పెట్టినట్టుగా ఉన్నారు. ఆ GPS ట్రాకర్ వల్ల నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ వెనక్కి వచ్చేస్తున్నారు. అవునా లెస్టర్ మామ, అనుకున్నా ఏదో పెట్టారని, కానీ ఇప్పుడు నేను ఏం చేయాలి? ఏం చేసి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవాలి నాకు అర్థం కావట్లేదే. ఇప్పుడు నా దగ్గర ఇంకో కార్ లేదు. ఇప్పుడు నువ్వు నా కారు వాడుకో. నా దగ్గర ఒక ఆఫ్ రోడ్ వెహికల్ ఉంది. ఆ వెహికల్లో ధనుని నువ్వు క్షేమంగా తీసుకుని వెళ్ళొచ్చు, ఎందుకంటే అది చాలా కంఫర్ట్ గా కూడా ఉంటుంది. సరేనా, తొందరగా వెళ్ళు. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే నన్ను చంపేస్తారు. అర్జెంటుగా ఇప్పుడే వెళ్ళు, సమయం లేదు, లేకపోతే నా పని అయిపోతుంది. కానీ లెస్టర్ మామ నాకు డౌట్. సారీ తొందరగా వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ నీకు ప్రమాదం కదా. వాళ్ళు చాలా మూర్ఖులు, మళ్ళీ నిన్నేమైనా చేస్తారు. ఓకే లెస్టర్ మామ జాగ్రత్త, నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకో. ఓకే మనం తొందరగా వెళ్ళాలి. మళ్ళీ ఆ జగ్గుబాయ్ ఇక్కడికి వస్తే మళ్ళీ లెస్టర్ మామకి చాలా ప్రమాదం. ఓకే మనకైతే చెప్పాడు. అదిగోండి ఇక్కడే ఉన్నట్టుగా ఉంది SUV. ఓకే ధనువన్న నువ్వు ఆల్రెడీ దాని పైకి వెళ్ళిపోయావా? సూపర్ ధనువన్న, కానీ ఎక్కువగా నడుకు, నీకేం కాదు, నేను చూసుకుంటా కదా. నేను ఎలా అయినా సరే నయం చేస్తాను. ఇప్పుడు మనకి సిటీకి దూరంలోని విలేజ్లోని నాటు వైద్యం చేసి ఒక తాతయ్య గారు ఉన్నారంట. అతని దగ్గరికి వెళ్తే అతను ఖచ్చితంగా మనకి హెల్ప్ చేస్తారన్నారు. నువ్వేం కంగారు పడకు ధనువన్న, ఖచ్చితంగా నువ్వు నార్మల్ అవబోతున్నావు. నాటు వైద్యం ఇంకా బాగా పనిచేస్తుంది. ఓకే ఫాస్ట్గా వెళ్దాం మనం. ఓకే ఫైనల్లీ మనమైతే వచ్చేసామన్నమాట. తాతయ్య గారు ఈ లొకేషన్లోనే ఉంటారనుకుంటా. నాకైతే లెస్టర్ మామ పెట్టారు, కానీ రైట్ సైడ్లో చాలా పంటలు ఉన్నాయి, వాటిపై నుంచి వెళ్తే మొత్తం పాడైపోతాయి. కాబట్టి మనమైతే ఇలా వెళ్దాం. ఓకే వచ్చేసాడు రా షించాన్ గాడు. మనకైతే ఇక్కడ ఎక్కడ కూడా కనబడట్లేదే. ధనువన్న నీకేం కాలేదు కదా? ఏం కాదు, వచ్చేసాం ఆగు, తాతయ్య గారు మొత్తం చూసుకుంటారు. ఓకే తాతయ్య గారు ఇక్కడే ఉన్నారు. తాతయ్య
తాతయ్య గారు మాకు మాకు ఒక సహాయం చేయాలి. మా మా ధను అన్న వచ్చేసరికి చాలా ఘోరంగా గాయపడ్డాడు. జగ్గుబాయ్ మనుషులు మా ధను అన్నని కొట్టేశారు. ప్లీజ్, మీకు నాటు వైద్యం తెలుసంట కదా, ధను అన్నకి ఒకసారి సహాయం చేస్తారా? మళ్ళీ నార్మల్ అవుతాడు, లేకపోతే మా ధను అన్న నన్ను విడిచి వెళ్ళిపోతాడు. ప్లీజ్ సహాయం చేయండి తాతయ్య గారు. ఏంటి బాబు ఒక్కసారాగు ఏమన్నావు? ఏంటి ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడా? నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఎక్కడున్నాడు బాబు? నువ్వేం కంగారు పడకు, నేను నార్మల్ చేస్తాను. అయ్యో పాపం, ఏం కష్టం వచ్చిందో ఏంటో. నేనున్నా కదా, మొత్తానికి అబ్బాయిని నార్మల్ చేస్తాను. బాబు నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు ఏం చేద్దాం? అతనికి చాలా దెబ్బలున్నాయి. నా దగ్గర ఉన్న కొన్ని మూలికలను నేను వాడి ఇతన్ని నార్మల్ చేయగలను. నార్మల్ చేస్తావా? నార్మల్ సరే, నువ్వు నార్మల్ చేయరా. పైకి పోయి ముసలోడా, ఎవరికి సహాయం చేయాలని చూస్తున్నావు? ఎప్పుడు పైకి పోయి నీకు ముందు నువ్వు సహాయం చేసుకో. నీకు చెప్పాను, నీ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. నువ్వు ఎవరినైతే సహాయం అడుగుతావో వాడిని ఖచ్చితంగా చంపేస్తాను. నీకు మరీ చెప్తున్నాను, వాడికి ఎటువంటి ట్రీట్మెంట్ జరగదు. ఈ లాస్ శాంటోస్ లోనే వాడికి ట్రీట్మెంట్ జరగదు. మరి కొద్దిసేపట్లో మీ ఓడి ప్రాణం ఉఫ్ఫుమని గాల్లోకి లేచిపోతుంది. ఎక్కడికి వెళ్ళా ప్రయోజనం లేదు. అంటే ఇప్పుడు ఈ లాస్ ఏంజల్స్ లో మనకి సహాయం చేసే వాళ్ళే లేరా? ఇప్పుడు ఏం చేయాలి? తను అన్నా నాకు అర్థం కావట్లేదు. ఉన్న ఒక్కరిని కూడా వీడు అన్యాయంగా తాతయ్యని చంపేశారు. పాపం తాతయ్య. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. లాస్ సెంటర్స్, ఇప్పుడు నాకు ఐడియా వచ్చింది. లాస్ సెంటర్స్లో మనకి సహాయం చేసేవాళ్ళు లేకపోతే లాస్ సెంటర్స్ బయట ఉన్న కంట్రీస్ వాళ్ళు మనకి సహాయం చేయొచ్చు. అదే మన ఇండియన్ డ్రైవింగ్ 3D ఫ్రాంక్లిన్ అన్నా. ఎవరబ్బా నాకు ఫోన్ చేస్తున్నారు? అరే షిన్చాన్ ఫోన్ చేస్తున్నాడు. షిన్చాన్ చెప్పు, ఏమైంది? ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అరే అలా ఎలా జరిగింది? ఎవడ్రా వాడు? సరే ముందు ధను అని ఇక్కడ తీసుకొని రా. నువ్వేం కంగారు పడకు, నేను చూసుకుంటా. నువ్వేం కంగారు పడకురా, నేను ఆల్రెడీ మెడిసిన్ చదివాను, కంప్లీట్ కూడా చేశాను. నువ్వు తొందరగా అన్నీ తీసుకొచ్చేసే, సమయం లేదు. మళ్ళీ వాడు నేను పట్టుకుంటాడేమో. ఫాస్ట్గా రా, నేను మొత్తం చూసుకుంటాను. ఇక్కడ మొత్తం ఏర్పాటు చేస్తాను, ఓకేనా? నువ్వేం కంగారు పడకు, వచ్చేసాయి. అమ్మా ఎంత పని అయిపోయింది. షిన్చాన్ పాపం, వాడేం చేయలేకపోతున్నాడు. నేనున్నాను కదా, ఇప్పుడు ఎలా అయినా ధను అన్నకి సహాయం చేయాలి. నేను మెడిసిన్ చదువుకున్నా కదా, నేను ఒకటి చేయాలనుకుంటున్నా. ధనువన్న, ఎయిర్పోర్ట్కి వచ్చేసాను ధనువన్న. ఇక్కడ చాలా పెద్ద స్పెషల్ జెట్ ఉంది. ఆ స్పెషల్ జెట్ ద్వారా మనమైతే వెళ్ళిపోతాం తొందరగా. నువ్వేం కంగారు పడుకు, నేను తీసుకుని వెళ్ళిపోతాను నిన్ను. ధనువన్న నువ్వేం కంగారు పడుకు. ఫ్రాంక్లిన్ అన్నకి ఫోన్ చేశాను. ఫ్రాంక్లిన్ అన్న మొత్తం ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోతే నీ ట్రీట్మెంట్ అయిపోతుంది. అప్పుడు జగ్గుబాయ్ కూడా మన వెనక్కి రాలేడు. ఎందుకంటే అవును, జగ్గుబాయ్కి ఇంతకీ మనం ఇక్కడికి వచ్చామని ఎలా తెలిసింది తాతయ్య గారి దగ్గరికి? ఎందుకంటే మనం కారు మార్చాం కదా. కారు మార్చినా అంటే మనల్ని వాళ్ళు ఫాలో అవుతున్నట్టుగా ఉన్నారు. షిన్చాన్, వాళ్ళు నీకో నాకో ఎక్కడో ట్రాకర్ పెట్టారేమోరా, నాకు అర్థం కావట్లేదు. షిన్చాన్ వద్దురా, వదిలేసే. ఇంత కష్టపడకు, నా ప్రాణాలు ఇంకా నిలబడవు. నా వల్ల కావట్లేదు షిన్చాన్, ఇక నా ప్రాణాలు నిలబడవు. ధనువన్న నీకేమన్నా అయిపోతే మన వాళ్ళందరూ ఏమైపోతారు? నేనేమైపోతాను? రోజు నేను చూస్తాం కదా, మళ్ళీ నువ్వు లేకపోతే ఎలా ఉంటాను ధనువన్న రా తొందరగా, నీకేం కాదు, నేను చూసుకుంటా కదా. ఇప్పుడు నేను తొందరగా తీసుకెళ్ళిపోతా. సమయానికి మనకి ఫ్లైట్ కూడా దొరికింది. మనల్ని ఎవరో చూసేలోపు ఇక్కడి నుంచి ఎస్కేప్ అయిపోవాలి. ధనువన్న కంగారు పడుకు, ఈ ఫ్లైట్ చాలా స్పీడ్గా వెళ్తుంది. మనల్ని ఎవ్వడు కూడా ఫాలో అవ్వలేడు. ఎవడు ఫాలో అయినా కూడా వాడు అయిపోతాడు ధనువన్న. నేనైతే అస్సలు వాడిని విడిచిపెట్టను. తొందరగా మనమైతే ఫ్లైట్ని టేకప్ చేయాలి. ధనువన్న నువ్వైతే రెస్ట్ తీసుకో, మాట్లాడద్దు. వామ్మో, ధనువన్న చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడు. మనం తొందరగా రీచ్ అవ్వాలి. ఈ ఫ్లైట్ చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. మనం కొన్ని గంటల్లో మన ఫ్రాంక్లిన్ అన్న ఇంటికి చేరుకోవచ్చు. ఫ్రాంక్లిన్ అన్న మొత్తం ఏర్పాటు చేస్తా అన్నాడు. ఇంతకీ ఏం ఏర్పాటు చేస్తాడో ఏంటో. ధనువన్న అయితే మాత్రం నార్మల్ అవ్వాలి. సమయానికి ఫ్రాంక్లిన్ అన్న మెడిసిన్ చదువుకున్నాడు కాబట్టి ఫ్రాంక్లిన్ అన్న వచ్చేసి ధనువన్నని నయం చేయగలుగుతాడు. సరే, ఇక లేట్ చేయకుండా షిన్చాన్, వీలైనంత స్పీడ్గా మనమైతే తొందరగా ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి వెళ్ళిపోవాలి. కమాన్, స్పీడ్ మొత్తం పెంచేద్దాం. ఆ పిల్లకాయకి తెలీదనుకుంటా, నేను వాడికే GPS ట్రాకర్ పెట్టానని. వాడు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా కూడా వాడికి సహాయం చేసేవాడిని, ఇంకా వాడిని చంపేస్తా.
ఈ పిల్లోని నేను తక్కువ అంచనా వేశాను. గాయస్ అందరూ రెడీగా ఉండండి. వాళ్ళని అందరినీ మనం చంపేయబోతున్నాం. వాళ్ళని అస్సలు విడిచిపెట్టకూడదు. పోనీలని విడిచిపెడుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఇప్పుడు మనం అడ్డ రూట్ లోని వాడికంటే తొందరగా వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. అరే ఇది అంత స్పీడ్ గా లేదే, కానీ పర్వాలేదు, ఎలాగోలా మనం మేనేజ్ చేద్దాం. తొందరగా వెళ్దాం. షించాన్ ఇంకా ధను అన్న స్టార్ట్ అయిపోయి ఉంటారు. మనమైతే మన పనులు మొత్తం స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇండియన్ డ్రైవింగ్ 3Dలో ప్రెసెంట్ మనుషులు ఎవరు లేరు. ఎందుకంటే ఇండియన్ డ్రైవింగ్ 3Dలోని ఒక పర్ఫెక్ట్ హాస్పిటల్ లేదు. హాస్పిటల్ లేకపోవడంతో అందరూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే చాలా మందికి చాలా రోగాలు వస్తున్నాయి. ఎవరికి నయం చేయడానికి ఒక డాక్టర్ కూడా లేడు. అందుకే నేను మెడిసిన్ చదువుకొని ఫైనల్లీ డాక్టర్ అయ్యాను. కానీ ఇప్పుడు మంచి హాస్పిటల్ లేదు కాబట్టి నేను నా ఇల్లునే హాస్పిటల్లా మార్చబోతున్నాను. మీరు ధను అన్న, షించాన్ అందరూ చూసి షాక్ అయిపోవాలి. ఎందుకంటే నా ఇల్లు హాస్పిటల్ లాగా అప్గ్రేడ్ చేయబోతున్నా కాబట్టి. ఓకే, ముందుగా వచ్చేసరికి మనమైతే మన ఇంట్లో కొన్ని బెడ్స్ తీసుకోవాలి. బెడ్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే మనం నేరుగా బెడ్స్ ఉండే ప్లేస్కే వచ్చేసాం. ఇప్పుడు ప్రెసెంట్ సిటీలో డాక్టర్స్ అయితే లేరు. ఉన్న ఒక్క డాక్టర్ దగ్గర ఎక్విప్మెంట్స్ లేవు. అతను కొనడానికి మనీ లేదు. కానీ వీళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఉన్నా కూడా ఇవ్వట్లేదు. అందుకే నేను చాలా మనీ కూడబెట్టుకున్నాను. ఈ మనీతో ఇక్కడున్న బెడ్స్ అన్ని కొనేయాలి. మనమే హాస్పిటల్ స్టార్ట్ చేయాలి. హలో హలో సార్, ఇక్కడున్న బెడ్స్ అన్ని నేను కొనాలనుకుంటున్నాను. ఈ బెడ్స్ అన్ని మొత్తం ఎంత కమ్ముతారో చెప్తారా? ప్రెసెంట్ అయితే ఈ ఇండియన్ డ్రైవింగ్ దగ్గర మనుషులు ఎవరు ఉండట్లేదు. అంత పెద్దగా బేరం లేదు, ఎవడు కొనట్లేదు. అందుకే నేను చీప్ ప్రైస్కే ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఈ అన్ని బెడ్లు నీకు వచ్చేసరికి 5 లక్షలకే ఇస్తాను. ఎక్విప్మెంట్ మొత్తం 5 లక్షలు పేమెంట్ చేసి. అరే చాలా స్పీడ్గానే ఉన్నావే కుర్రోడివి. వావ్, వచ్చేసాయి 5 లక్షలు. సరే ఇక నువ్వు తీసుకుని వెళ్ళొచ్చు. సారీ కానీ భయ్యా, నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రెసెంట్ తీసుకువెళ్ళడానికి నా దగ్గర వెహికల్ లేదు. తొందరగా మీరే తీసుకెళ్ళిపోయి నా ఇంట్లో ఫిట్ చేసేయండి, ఓకేనా? సరే సరే తీసుకొని వెళ్తాంలే. ఓకే, ఏదో మంచి పని చేయాలనుకుంటున్నాం కాబట్టి మేము కూడా సహాయం చేయాలి కదా, మరి స్వార్థంగా ఉండకూడదు కాబట్టి. సరే మేము తీసుకెళ్తాము, కానీ కొంచెం సమయం పడుతుంది. ఓకే నాకు, కానీ వీలైనంత తొందరగా పని అయ్యేటట్టుగా చూడండి ప్లీజ్, ఓకేనా? ఓకే, మనం తొందరగా వెళ్దాం. ఇప్పుడు వచ్చేసి మనమైతే హాస్పిటల్కి కావాల్సిన కొన్ని వెహికల్స్ తీసుకోవాలి. ఎందుకంటే అది ఎమర్జెన్సీకి ఎవరికైనా సరే మనం వెహికల్ పంపించవచ్చు. అలానే ఒక అంబులెన్స్ కూడా కావాలి. ఇంతకు ముందు మన హాస్పిటల్ వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడే ఉంది. దాని దగ్గరికి వెళ్ళబోతున్నాం. దీని లోపలే వెహికల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇదే, కానీ ఇది వచ్చేసరికి ప్రెసెంట్ మూతబడిపోయింది. మనం వీటి యొక్క డోర్స్ని ఓపెన్ చేసి లోపలికి ఎంటర్ అయ్యి లోపల ఉన్న వెహికల్స్ అన్ని తీసుకోవాలి. ఎందుకంటే మనుషులు ఎవరు లేరు. ఓకే, అరే ఏంటిది? చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ అంతా డోర్స్ క్లోజ్ చేసినట్టుగా ఉంది. ఈ డోర్ కూడా క్లోజ్ చేసే ఉంది. ఓపెన్ అవ్వే, ఓపెన్ అవ్వు. అరే ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఈ మెయిన్ డోర్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవ్వు. అరే యార్, ఇది చాలా టైట్గా లాక్ చేశారు. అరే ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాయి దీని యొక్క కీసు? దీని యొక్క కీస్ వచ్చేసరికి దీని యొక్క పాత డాక్టర్ దగ్గర ఉంటాయి. సో అతను వచ్చేసి ఇక్కడే ఉంటున్నాడు. మనం లేట్ చేయకుండా డాక్టర్ ఉన్న ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇంకా అలానే మన ఇంటికి కొన్ని కలర్స్ కూడా తీసుకోవాలన్నమాట. ఇంటికి మొత్తం కలర్స్ తీసుకొని ఒక హాస్పిటల్ లాగా, సేమ్ హాస్పిటల్ లా మార్చేయాలి ఇల్లునే. ఎందుకంటే నా జీవితాన్ని డెడికేట్ చేయబోతున్నా కదా హాస్పిటల్కి. సో ముందుగా వచ్చేసరికి మనమైతే డైరెక్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఎందుకంటే ఆయన ఉంటాడో ఉండడు. ఒకసారి మనం ఫోన్ చేద్దాం. హలో డాక్టర్ గారు, మీరు ఇంటికాడే ఉన్నారా? ఇంటికాడే ఉన్నా బాబు. ఏమైంది? ఏం ప్రాబ్లం? తొందరగా రా, ట్రీట్మెంట్ చేస్తా. సరే, అది నేను దానికోసం రావట్లేదు. సరే మీకు వచ్చిన తర్వాత మొత్తం చెప్తానులేండి. ఓకే, మనమైతే తొందరగా వెళ్దాం. డాక్టర్ గారు అయితే ఇంటికాడే ఉన్నారనమాట. సో అతని దగ్గర కీస్ ఉంటాయి. మనమైతే వెంటనే అంబులెన్స్ అయితే తీసుకోవాలి. ఇంకా లోపల వెహికల్స్ ఉంటాయి. ఆ వెహికల్స్ అయితే తీసుకొని వెళ్ళాలి. సో డాక్టర్ గారు ఇల్లు వచ్చేసి ఇదే అనమాట. లోపల అతను ఉంటున్నారు. సో అతను ఒక్కడే ఉంటున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మనుషులే లేరు, అందరూ వెళ్ళిపోయారనమాట. సో అందుకే ఆయనకైతే మాత్రం ఎటువంటి మనీ అయితే రావట్లేదు. ఈయన్ని ఇప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తే మనకి ఇస్తాడో ఇవ్వడో. లోపల చాలా ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ మనం తీసుకోవడానికి అవుతుంది. ఓకే, పైనే ఉంటారేమో డాక్టర్ గారు. డాక్టర్ గారు ఎక్కడున్నారు? నాకు తెలిసిన పైనే ఉన్నారనుకుంటా. మనమైతే పైకి వెళ్దాం. సో బయట ఏదో వెహికల్ ఉన్నట్టుగా ఉంది. మనమైతే దాని గురించి తర్వాత చూద్దాం. ముందుగా డాక్టర్ గారిని కలవాలి. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారా? సార్ సార్ సార్, ఒకసారి నాకైతే హాస్పిటల్ కీస్ ఇస్తారా? నేను లోపల ఉన్న వెహికల్స్ని వాడుకోవాలనుకుంటున్నాను. నా ఇల్లునే హాస్పిటల్ కింద మార్చాలనుకుంటున్నాను. గొప్ప ఆలోచన బాబు, గొప్ప ఆలోచన. నేను కూడా ఇప్పుడు ఇక్కడ నాకు ఎటువంటి బేరం అవ్వట్లేదు. కనీసం ఒక్క పేషెంట్ కూడా లేడు రావడానికి. నాకు ఒక్క రూపాయి కూడా రావట్లేదు. చేతిలోకి 4,000 కూడా పోవట్లేదు. అంత ఆకలి అవుతుంది. అందుకే ఇక్కడి నుంచి నేను షిఫ్ట్ అయిపోతున్నాను. అందుకే నాకు కొంచెం మనీ కూడా కావాలి ఇక్కడి నుంచి వెళ్ళాలంటే. సో ఇప్పుడు దానికి నువ్వు అంబులెన్స్కి ఒక 20 లక్షలు చొప్పున ఇచ్చావు
అనుకో 2 అంబులెన్స్లు ఉన్నాయి, మొత్తం 40 లక్షలు. సో నువ్వు తీసుకొని వెళ్ళొచ్చు. అప్పుడు నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు ఎలాగో డాక్టర్ చదివినట్టుగా ఉన్నావు కదా, సరే ఇక నుంచి నువ్వే జనాలకి బాగా ట్రీట్మెంట్ చేయి. నీ వల్లైనా జనాలు వస్తారేమో. నా దగ్గర అయితే ₹1 లేదు. ఓకే, నీకైతే మొత్తం చెప్పాను. నువ్వైతే తొందరగా నాకు మనీ సెండ్ చేసి నువ్వు అంబులెన్స్ తీసుకొని వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు మొత్తం 40 లక్షలు అంటారా? మొత్తానికి 2 అంబులెన్స్లు ఉన్నాయంటున్నారు. సరే సార్, నాకు కొంచెం ఎక్విప్మెంట్ కూడా కావాలనుకుంటున్నాను. ఒకసారి ఎక్విప్మెంట్ నాకు ఇస్తారా? పెద్ద సమస్య ఏంటంటే ఆ హాస్పిటల్ యొక్క కీస్ ఎక్కడో పడిపోయాయి, అందుకే ఇప్పుడు నాకు అది తెలీదు. సరే బాబు, మొత్తానికి 40 లక్షలు కొట్టావనుకో, మొత్తం ఓకే సూపర్. అంత స్పీడ్గా ఉన్నావు, పేమెంట్ వచ్చింది. ఇప్పుడు నువ్వు లేట్ చేయకుండా దాన్ని తీసుకొని వెళ్ళొచ్చు. కానీ హాస్పిటల్ కీసే లేవు, కిందనే ఉన్న వెహికల్స్ తీసుకొని వెళ్ళు. ఓకే సార్. ఓకే, ఫైనల్లీ మనకైతే ఓ మై గాడ్ 2 అంబులెన్స్లు అయితే మనకి. వావ్. కానీ మనమైతే ప్రెజెంట్ ఒక్కటి తీసుకొని వెళ్దాం. ఒక్కటి సరిపోతుంది మనకి. తర్వాత ఇది కావాలంటే అప్పుడు మనం తీసుకొని వెళ్ళచ్చు. ఎందుకంటే మన ఇంటికాడ చాలా పనులు ఉన్నాయన్నమాట. వాళ్ళు మరి కొద్దిసేపట్లో రాబోతున్నారు. వాళ్ళు మన ఇంటికి వచ్చేసరికి మన ఇల్లు మొత్తం హాస్పిటల్లా మారిపోవడం చూసి వాళ్ళైతే షాక్ అయిపోవాలి. ఓకే, మనకైతే ఫైనల్లీ దొరికేసింది. సో ఈ వెహికల్ వచ్చేసి మనమైతే అంబులెన్స్ పెట్టి తర్వాత వచ్చి తీసుకొని వెళ్దాం. ఎందుకంటే మనకి ఇంకొక పెద్ద పని ఉందన్నమాట. ఇంటికి అసలైంది పెయింట్స్. ఆ పెయింట్స్ వేసి మన ఇల్లు మొత్తం హాస్పిటల్లా మార్చబోతున్నాం అనమాట. సో అప్పుడు పర్ఫెక్ట్గా హాస్పిటల్లా కనబడుతుంది. సో పెయింట్స్కి వచ్చేసి మనకి ఎక్కడికి వెళ్ళాలి? రైట్ సైడ్లో కొన్ని హౌసెస్ ఉంటాయి. వాళ్ళు పెయింట్ కాంట్రాక్ట్స్ అయితే చేస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు. ఇది మనకి అడ్డదారి అనమాట. మన ఇంటికి మనం ఇలా కూడా వెళ్ళిపోవచ్చు, మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ నుంచి ఒక జంప్ చేయాల్సి ఉంటుంది. జంప్ అవుతుందంటారా? కరెక్ట్గా మనం వెళ్ళి మన ఇంట్లో పడాలి. అరే యార్, పర్ఫెక్ట్గా జంప్ చేయాలి. సో దీంట్లో ఆ స్పెషాలిటీ కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ట్రై చేద్దాం ఒకసారి. అరే ఓ మై గాడ్ పర్ఫెక్ట్. ఎస్, ఫైనలీ పర్ఫెక్ట్గా మనమైతే పార్క్ కూడా చేసేసాం. ఓకే, ధను అన్న షిన్చాన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంటారు. సో ఇల్లు అయితే మాత్రం చూడండి ఎలా ఉందో. ఇంకా మనకి హాస్పిటల్ వైబ్ రాలేదు. వైబ్ రావాలంటే మొత్తం మనమైతే కలర్స్ వేయాలి. అది కూడా సూపర్ కలర్స్ వేసి హాస్పిటల్లో మార్చేయాలి. ఓకే, ఇంకా అలానే లోపల బెడ్స్ కూడా ఇంకా రానట్టుగా ఉన్నాయి, వాటిని కూడా మనం చూడాలి. సో ముందుగా వచ్చి మనం వెహికల్ అయితే తీసుకోవడానికి వచ్చేసాం అనమాట. తర్వాత ఈ అంబులెన్స్ అయితే తీసుకొని వెళ్ళచ్చు. ప్రెసెంట్ ఒక అంబులెన్స్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా పెయింట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సూపర్ పెయింట్స్ తీసుకొని మన ఇల్లు మొత్తం హాస్పిటల్లా మార్చేయాలి. ఫ్రాంక్లిన్ అన్న, దగ్గరికి వచ్చేసాం. నువ్వు రెడీగా ఉండు, ఓకేనా? ధను అన్న అయితే నార్మల్ అవ్వాలి. ఎంత స్పీడ్గా వెళితే అంత స్పీడ్గా రెడీగా ఉండు, వచ్చేస్తున్నాను దగ్గరికి. ఓకే షిన్చాన్, నువ్వు కంగారు పడుకు, నేను చూసుకుంటా కదా. ఓకే, షిన్చాన్ ఫోన్ చేశాడు. ఇప్పుడైతే మన రంగుల కాంట్రాక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన పనులన్నీ అయిపోయాయి. నాకు తెలిసి ఇంకా బెడ్స్ రావాలి. సో మన రంగులు కంప్లీట్ చేసే లోపు కూడా బెడ్స్ కూడా వచ్చేస్తాయి. చూసుకున్నట్లయితే ఇక్కడే ఉండాలి. ఆ మనిషి వచ్చేసి ఇక్కడే మనకైతే రంగులు అమ్ముతారనమాట. సో సరైన పెయింట్ డబ్బాలు తీసుకొని మనమైతే సూపర్గా హాస్పిటల్లో మార్చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం. అరే ఏంటి ఇక్కడ ఒక మనిషి? అదిగోండి ఎదురుగా వచ్చేసి మనకైతే కొన్ని ట్రక్స్ కనబడుతున్నాయి, కలర్ ట్రక్స్. సో ఇందులోనే కలర్స్ ఉన్నాయి అనుకుంటా. సో ఇక్కడ ఏది అసలైన ఓనర్ కనబడట్లేదే, అతనికి వెళ్ళి మాట్లాడాలి మనం వచ్చేసి. సో చాలా పెద్ద ట్రక్స్ అయితే ఉన్నాయి. సార్ నాకు వచ్చేసి రెడ్ కలర్ కావాలి సార్. రెడ్ కలర్తో పాటు ఇంకా రిమైనింగ్ చాలా కలర్స్ కావాలి. ఎందుకంటే నేను నా ఇల్లుని హాస్పిటల్లో మార్చబోతున్నాను. అది మన ఊర్లో ఒక్కటి కూడా హాస్పిటల్ లేదు కదా. గొప్ప ఆలోచన. దీనికి పెద్ద ట్రక్ అయితే నీకు అవసరం లేదు. లైట్ గా నీకు రెడ్ కలర్ కావాల్సి ఉంటుంది. అలానే నీకు ఆల్ కలర్స్ పంపిస్తాను, అవసరం అయితే వాడుకోవచ్చు. నువ్వు కొంచెం మంచి పనికి వాడుతున్నావు కాబట్టి నీకు 50% డిస్కౌంట్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను. సో కలర్స్కి అయితే ఒక 50,000 సెండ్ చేసి సరిపోతుంది. 1 lakh అనుకున్నాను, 50,000. ఓ చాలా స్పీడ్గా ఉన్నావే, దీంట్లో చాలా స్పీడ్గా ఉన్నావు, మంచిగా ఎదుగుతావులే, కంగారు పడకు. సో నువ్వు మంచి పని చేస్తున్నావు కాబట్టి ఆ కలర్స్ని డైరెక్ట్గా నువ్వు ఇంటికి వెళ్ళే లోపే హోమ్ డెలివరీ చేస్తాను. ఎందుకంటే మాది చాలా స్పీడ్ డెలివరీ ఉంటుంది. నువ్వే చూస్తావు కదా, నువ్వు ఇంటికి వెళ్ళే లోపు కలర్స్ చూసి షాక్ అవుతావు. కానీ పెయింట్స్ వేసే వాళ్ళైతే ప్రెసెంట్ ఇక్కడ ఎవరు లేరు, అందరూ పనులు మానేసి వెళ్ళిపోయారు. నువ్వే పెయింట్స్ వేసుకోవాలి. ఓకే సార్, తప్పదు కదా. థ్యాంక్ యూ సో మచ్. ఆయన మనకి చాలా బాగా. అరే నా కార్ వదిలేసి వెళ్ళిపోతున్నాను ఏంటి? హ్యాపీనెస్లో కార్ కూడా వదిలేసి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనకు వచ్చిన షాకింగ్ విషయం ఏంటంటే మనం ఇంటికి వెళ్ళే లోపే వాళ్ళు పెయింట్స్ మొత్తం ఇంట్లో పెట్టేస్తారంట. సో ఆ పెయింట్స్ డబ్బాలు తీసుకొని మనమే పెయింట్ వేసుకోవాలనుకుంటా. సో షిన్చాన్ ధను అన్న దగ్గరికి వచ్చేసారు. ధను అన్నకి ఎలా అయినా మనం ట్రీట్మెంట్ చేయాలి. నేను చాలా స్పీడ్గా ట్రీట్మెంట్ చేయగలను, ఎందుకంటే అన్నిట్లో జీనియస్ అయిపోయాను, అంత బాగా చదువుకున్నా కదా.
ఓకే, ఇప్పుడు మనం ఒకటే చెక్ చేయాలి, ఇంటికి వెళ్ళి అయ్యిందా లేదా అని. ఓకే, ఫైనల్లీ మనం ఇంటికైతే వచ్చేసాం. నిజంగా కలర్స్ తీసుకొచ్చారా లేదు చూడాలి. ఒకవేళ కలర్స్ వచ్చేసాయి అనుకోండి, ఇక మన పని అయిపోయినట్లే, అంటే మన పని స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాల్సిందే. సో కలర్స్ కూడా చాలా స్పీడ్గా వేయగలం మనం. నాకైతే కనబడట్లేదే వీళ్ళు నిజంగా కలర్స్ తీసుకొచ్చారా లేదా. వామ్మో, కొంపదీసి ఏమైనా డబ్బులు స్కామ్ చేశాడా ఏంటి అతను. అయ్యా, ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఆగండి. సో పెయింట్ డబ్బాలు, ఓ మై గాడ్, పెయింట్ డబ్బాలు తీసుకొచ్చారు. వావ్, అమ్మా నేను నమ్మలేకపోతున్నాను. సో మన రెడ్ కలర్ కూడా చాలా ఎక్కువ తీసుకొచ్చారు. సూపర్. ఇక లేట్ చేయకుండా తొందరగా మన పని ప్రారంభించాలి. పని ప్రారంభించడమే లేటు, మనం పని కూడా ముగించేస్తామన్నమాట. సరే, ఒకసారి మనమైతే చూద్దాం బయట ఎలా ఉందని. ఓ మై గాడ్, బయట వచ్చేసి అంత నార్మల్గా ఉంది. ఇప్పుడు చూడండి చమత్కారం. A few moments later. మొత్తానికి మన ఇల్లుని ఒక అద్భుతమైన హాస్పిటల్లో మార్చేశాను. చూడ్డానికి సిద్ధంగా ఉన్నారా? ఇదిగోండి ఎలా ఉంది. ఫైనల్లీ మన ఇల్లుని వచ్చేసి హాస్పిటల్లా మార్చేసాం అనమాట. వెల్కమ్ టు ఇండియన్ డ్రైవింగ్ 3D న్యూ బిగ్గెస్ట్ హాస్పిటల్. ఫ్రాంక్లిన్ది అద్భుతమైన పెద్ద హాస్పిటల్గా రెడీ అయిపోయింది. ఇంకా మొత్తానికి అన్ని పనులు చేసేసాం. ధను అన్నయ్య, షిన్చాన్ కూడా దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటారు. కానీ ఇంకా మన బెడ్స్ రాలేదే, లోపల ఉన్న ఎక్విప్మెంట్ ఇంకా రాలేదు. బయట అన్ని పనులు చేసాం. కానీ సరే, లేట్ చేయకుండా తొందరగా వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడి ఈ పని మొత్తం కానించాలి. ఎందుకంటే ధను అనే షిన్చాన్ దగ్గరికి అయితే వచ్చేసారు. వాళ్ళు మరి కొద్దిసేపట్లో ల్యాండ్ కూడా అవబోతున్నారు. వాళ్ళ కోసం నేనైతే ఒక కార్ని కూడా రెడీగా ఎయిర్పోర్ట్లో పెట్టాను. సో వాళ్ళ కార్కి అయితే వచ్చేస్తారనుకుంటున్నాను. సో వాళ్ళు వచ్చేలోపు మొత్తం ఇదైతే ఫిట్ చేయించాలి. ధనువన్న వచ్చేసాం, ధనువన్న కంగారు పడకు, మనం వచ్చేసాం. ఇండియన్ డ్రైవింగ్ 3Dకి వచ్చేసాం. ఫ్రాంక్లిన్ అన్న ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం. అమ్మా, ఎయిర్పోర్ట్ ట్రాక్లో కరెక్ట్గా మనమైతే ఇప్పుడు ల్యాండ్ చేయాల్సి ఉంటుంది. కమాన్ షిన్చాన్, యూ క్యాన్ డూ ఇట్, కమాన్. ఏ ఫైనలీ మనం పర్ఫెక్ట్గా ల్యాండ్ చేసాం. అమ్మయ్యా, ఓకే ధనువన్న, నీకేం కాలేదనుకుంటున్నాను. నువ్వు మెల్లగా దిగు, నేను చూసుకుంటా కదా. తొందరగా ఫ్రాంక్లిన్ అన్న దగ్గరికి తీసుకొని వెళ్తాను. వితిన్ సెకండ్స్లో నీకు నయం చేస్తాడు. నువ్వేం కంగారు పడకు. ధనువన్న చూసుకో, మళ్ళీ నీకేమన్నా కాగలదు. షిన్చాన్, నేను చాలా నీరసం అయిపోయాను రా. నాలో ఉన్న రక్తం మొత్తం పోతూనే ఉంది. అది తుడుచుకుంటున్నా మళ్ళీ వస్తూనే ఉంది. నా వల్ల కావట్లేదు. షిన్చాన్, తొందరగా మనం వెళ్ళాలి. ఒక్కసారి ఆగు. వీడు ఈ కార్ ఎక్కడ పెట్టాడో మనం అడగాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో కార్ పంపించా అన్నాడు కదా. రేయ్, వచ్చేసావరా తమ్ముడు. కార్ ఎక్కడ పెట్టావు? నువ్వు వచ్చావా? నాలో అస్సలు ఓపిక లేదు. తొందరగా నాకు నార్మల్ చేయి, నా వల్ల కావట్లేదు. ఎక్కడ పెట్టావు? సరే నేను చూస్తాను. సరే, ఇప్పుడే బయలుదేరుతున్నావు. నువ్వు ఇంటికి వచ్చేసాయి. నా వల్ల కావట్లేదు, నడవలేకపోతున్నాను. ధనువన్న చాలు, తొందరగా వెళ్దాం పద. కారు అదిగోరా, కారు అక్కడే ఉంది. పద తొందరగా వెళ్దాం. ధనువన్న, కారు నువ్వు డ్రైవ్ చేయలేమో, నేను డ్రైవ్ చేస్తాను. ధనువన్న, నువ్వు కంగారు పడుకు. ఇక్కడి నుంచి మన ఇల్లు పక్కనే. షిన్చాన్, కానీ నేను అక్కడికి నడిచేలోపే నా పని అయిపోయేలా ఉంది. అస్సలు శక్తి లేదు. సరే, నేను నాలో ఉన్న శక్తి మొత్తం తెచ్చుకుంటాను. ఎలా అయినా అక్కడి వరకు వెళ్ళాలి. దేవుడా కాపాడండి, నన్ను ఎవరైనా కాపాడండి అబ్బా, నా ప్రాణం పోతుంది. వచ్చేసాం. దగ్గరికి వస్తున్న కొద్ది నాలో నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది. షిన్చాన్, నేనే నడుపుతారా? కారు నేనే నడుపుతా. తొందరగా తీసుకొని వెళ్ళిపోతా ఇంటికి. ధనువన్న, కానీ వద్దు, నేనున్నా కదా. అయ్యో, నువ్వు నా మాట వినవు. సరే, తొందరగా పద. ఫ్రాంక్లిన్ అన్న మన కోసం ఇంటికాడ వెయిట్ చేస్తున్నాడు. ఫాస్ట్గా మనకైతే ట్రీట్మెంట్ చేస్తాడు. ఫాస్ట్గా పద. ఓకే, మనమైతే వచ్చేసామన్నమాట. ధనువన్న, ఏంటిది ఇల్లు? వామ్మో ధనువన్న, ఏంటి ఇల్లు మొత్తం ఇలా అయిపోయింది ధనువన్న? నాకు అర్థం కావట్లేదు. వామ్మో, ఇదెక్కడి మాసరా మావా? ధనువన్నయ్య, నువ్వేం కంగారు పడకు, నేనున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ హాస్పిటల్. నేనే కట్టాను. నా ఇల్లునే హాస్పిటల్లా మార్చేస్తాను. ప్రజల కోసం నేను ఆ మాత్రం చేయాలి. ధనువన్న, పద, తొందరగా మనం ట్రీట్మెంట్ చేయాలి. మొత్తానికి సెట్ అయింది. ధనువన్న, ఇప్పుడు ఏం కాదు. లోపల నీకు బ్లీడింగ్ అవ్వదు, ఏమవుదు. హ్యాపీగా నువ్వు ఉండొచ్చు. నువ్వేం కంగారు పడకు. మరి కొద్దిసేపట్లో లేచి పరిగెడతావు. కానీ కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం వీక్ ఉంటావు అనమాట. ఫుడ్ కూడా తినలేదు కదా. ఒక్కసారి ఆగు షిన్చాన్, ఎవడ్రా ఇలా చేశాడు? అరే ఫ్రాంక్లిన్ అన్న, ఆ జగ్గు బాయ్ అనేవాడు ఇలా చేశాడు మా ధనువనని. నువ్వు నయం చేసావు. ధనువన నార్మల్ అయిపోతాడా? ఆల్రెడీ ట్రీట్మెంట్ అయిపోయింది. ఇంకొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఇంకా ఏం లేదు. మన ఫ్లైట్ లేట్ అవడం వల్ల వీడికి ట్రీట్మెంట్ అయిపోయిందంట. వీడినైతే మాత్రం ఇప్పుడు మనం చంపి పడేయాలి. అసలు విడిచిపెట్టకూడదు. గాయ్, తొందరగా పదండి, వాడి పైన అటాక్ చేద్దాం. షిన్చాన్, ధనువన్న ఒకసారి ఆగండి, నాకు సిగ్నల్స్ వస్తున్నాయి. అయిపోయారా మీరు? వచ్చారా నా ఇంటికే? ఎవరింటికి వచ్చారా మీరు? చావండి ఒక్కొక్కడు.
ఎక్కడికి వచ్చి ఎవరిని చంపడానికి చూస్తారు? నా ఏరియాకి వచ్చి నన్ను చంపడానికి చూస్తారా? జగ్గుబాయ్, నువ్వు జగ్గుబాయ్ అయినా అవ్వచ్చు, ఇంకా మగ్గుబాయ్ అయినా అవ్వచ్చు, కానీ నా ఏరియాకి వచ్చిన తర్వాత మీ ఆటలు సాగవు, అర్థమవుతుందా? మీకోసమే నేను ఈ ట్రాప్ని రెడీ చేసుకున్నాను రా. ఇప్పుడు ఏం చేస్తారు? ఆ మైకుల్ పైకి ఎగురుతున్నారా? ఏంటా సౌండ్? వామ్మో, ఏమో జరిగింది. వీళ్ళకి ఏమైనా అయిందా? షించాన్, అరే ఫ్రాంక్లిన్, ఏమన్నా అయిందా మీకు? ఏం జరిగిందిరా? ఏంటా బ్లాస్ట్ అయింది? ఏంటా సౌండ్? ఏం జరిగింది? ఎవరది? రే, ఎవర్రా అది? షించాన్, మీకేం కాలేదు కదా? ఈ ఎవరిది? ఈ జగ్గుబాయే, నేనే పెట్టాను ఈ ట్రాప్ మొత్తం. షించాన్ జరిగింది మొత్తం చెప్పాడు. ఖచ్చితంగా వాళ్ళు తిరిగి వస్తారనుకున్నాను. నేనైతే పూర్తిగా ట్రాప్స్ పెట్టి రెడీగా ఉన్నాను. వాళ్ళు ఎప్పుడైతే వస్తారో నాకు సైరన్ వస్తుంది. ఆ సైరన్ వచ్చిన వెంటనే నేను బయటకు వచ్చి పేల్చేశాను. దెబ్బకి చచ్చారు. చూడదను అన్న, అన్యాయం చేసేవారు ఎక్కువ రోజులు హ్యాపీగా తిరగలేరు. వాళ్ళకి కూడా ఇలాంటి చావే వస్తుంది. అవునరా, వాళ్ళకి ఇలాంటి చావే రావాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో మందిని అన్యాయంగా చంపేశారు. సరే ఫ్రాంక్లిన్ అన్న, మొత్తానికి ధనువాడిని నార్మల్ చేసావు. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఇంత పెద్ద హాస్పిటల్ కట్టావు కదా, వామ్మో అద్భుతంగా ఉంది ఇది. లోపల చాలా బెడ్స్ కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇండియన్ డ్రైవింగ్ 3Dలో మనుషులు లేరు కదా, ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్? అరే అన్నయ్య, ఎప్పటి నుంచో నేను ఎందుకు ఈ మెడిసిన్ చదువుకున్నా అంటే ఇండియన్ డ్రైవింగ్ 3D నుంచి హాస్పిటల్ లేదనే చాలా మంది వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అందరూ బ్యాక్కి రావాలని ఇంత కష్టపడి చేశాను. ఇక నుంచి ఉంటుంది చూడు.